బ్రేకింగ్ చూస్తున్నాం మనం. తాలిబాన్లతో భీకర పోర్లో పాక్ వెనక్కి తగ్గింది. ప్రతీకార దాడులతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు సరెండర్ అయింది. సమస్యను పరిష్కరించాలని యుఏఈ ఖతర్ ను కోరింది. దాడులు ఆపాలంటూ పాక్ కోరిందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. 6 నెలల కాలంలో ఆఫ్ఘాన్ కు పాక్ సరెండర్ కావడం ఇది రెండోసారి. ఆఫ్ఘాన్ తో కయ్యానికి కాలు దువ్వి కొరువుతో తలగొక్కున్నట్లు పాక్ పరిస్థితి ఉంది. ఇక స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో తాలిబాన్లు పాకిస్తాన్ దళాల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. కాల్పులు జరిగిన 15 నిమిషాల్లోనే తాలిబాన్లు పాకిస్తానీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘాన్ సర్కార్ తెలిపింది. తాలిబాన్లతో భీకర పోర్లో పాక్ వెనక్కి తగ్గింది. ప్రతీకార దాడులతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు సరెండర్ అయింది. మొత్తానికి రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సోని, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ బగ్గుమంటుంది. రెండు దేశాల మధ్య మళ్ళీ ఘర్షణలు కూడా చెలరేగుతున్నాయి. భీకర కాల్పులకు దిగినటువంటిగా తెలుస్తుంది. ఆఫ్ఘన్ పాక్ రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం కూడా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. భారీగా ఆర్మీ పోస్టులను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా అయితే చెప్తూ ఉన్నప్పటికీ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఆఫ్ఘన్ దళాలు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ సంయుక్తంగా తమ భూభాగంలో పోస్టుల పైన కాల్పులు జరిపాయన్నది పాక్ ఆరోపణగా తెలుస్తుంది. అది ప్రతిగా అయితే టీడీపీకి చెందినటువంటి విశాలమైన శిక్షణ కేంద్రానికి కూడా ధ్వంసం చేశామంటూ కూడా పాక్ భద్రతా అధికారులు కూడా గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు ఎలాంటి కవ్వింపులు లేకుండా పాకిస్తాన్ ఆఫ్ఘన్ పైన దాడులు చేసినట్టుగా కూడా తాలిబాన్ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ దాడులు 12 మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డట్టుగా కూడా అయితే తెలుస్తుంది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ పోస్టుల పైన ఆఫ్ఘన్ సేవలకు భీకరంగా విరుచుకుపడ్డాయంటూ కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ వైపు కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టుగా కూడా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే డ్యూరియన్ రేఖ సమీపంలో ప్రస్తుతం ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య కాల్పులు జరిగినట్టుగా చెప్తున్నారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని యుఏఈ ఖతర్ దేశాలను కోరినా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని కూడా తెలుస్తుంది. కాబుల్ పై పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత పరిస్థితి మరింత దిగజారిందంటూ కూడా తెలుస్తుంది. తాలిబాన్ సేవలకు పాకిస్తాన్ పేరు చెప్తేనే మండిపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం మొత్తం తొలగా చూసుకుంటే తాలిబాన్లతో భీకర పోరులో పాక్ వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతీకార దాడులతో ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు సరెండర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సమస్యను పరిష్కరించాలని యుఏఈ ఖతర్ ను కోరింది. దాడులు ఆపాలంటూ పాక్ కోరిందని తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తం త్వరగా చూసుకుంటే 6 నెలల కాలంలో ఆఫ్ఘన్ కు పాక్ సరెండర్ కావడం ఇది రెండవసారి. అంటే గత 6 నెలల లోపల రెండవసారి కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దూతుంది. ఆ తర్వాత వెనక్కి జరగడం దీనికి అలవాటుగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి కాలు దివి కొరువితో తల గొక్కున్నట్టుగా కూడా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే స్పిన్ బోర్లాక్ ప్రాంతంలో తాలిబాన్ పాకిస్తాన్ ల మధ్య భీకర ఘర్షణలు అయితే చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యం మొత్తం తెలుసుకుంటే పాకిస్తాన్ లో ఆయుధాలను అయితే 15 నిమిషాల లోపల ఈ యొక్క మొత్తం త్వరగా జరిగిన తర్వాత అయితే భీకర ఘర్షణలు జరిగిన తర్వాత కాల్పులు జరిగిన 15 నిమిషాల్లోనే అయితే తాలిబాన్లు పాకిస్తాన్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అయితే ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ మొత్తం త్వరగా కూడా అయితే ఇరు దేశాల మధ్య అయితే మొత్తం త్వరగా ఇంకా అయితే ఈ యొక్క యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. కాబట్టి యుఏఈ ఖతర్ మొత్తం త్వరగా కూడా అయితే ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలంటూ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.